మనకు ఒక కొత్త సీరియల్ వస్తుందంటే ఎంత ఆనందము ఎంత ఉత్సాహంగా ఉంటుందో, ఒక సీరియల్ ఎండ్ అయిపోతుందంటే దానికి డబుల్ బాధ అయితే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఆ యాక్టర్ చూస్తామో లేదో అనేసి చాలా బాధ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడుండే కాలంలో, ఇప్పుడుండే బిజీ షెడ్యూల్లో కొత్త యాక్టర్స్ చాలామంది వస్తూ ఉంటారు కదా. అలాంటి బాధలోంచి మన నువ్వుంటే నా జతగా సీరియల్ అయితే వెళ్ళిపోతా ఉందా, కొనసాగిస్తూ ఉంటారా అని కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. ఎందుకంటే స్టోరీ అనేది చాలా ఉంది. ఇంకా అసలు ప్రజెంట్ స్టోరీకి రేపు ఎండింగ్కి అసలు ఎలాంటి సంబంధం లేదు. అందుకోసం అనేసి చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు, సార్ నువ్వుంటే నా జతగా సీరియల్ ఎండ్ అవుతా ఉందా లేకపోతే కొనసాగింపా అనేసి. దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. రేపు మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే ఈ వీడియో చివరిలో కూడా చెప్తాను స్టోరీ ఎలా ఎండింగ్ అవుతుంది అనేసి. వీడియో అయితే చివరి వరకు చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోదండి. దేవా మిథున ఆల్రెడీ మనకు ఈ సీరియల్ రీమేక్ సీరియల్ ఆల్రెడీ మనకు ఒకసారి టెలికాస్ట్ అయితే చేస్తారు. తమిళ్లో నుంచి డైరెక్ట్గా మనకైతే టెలికాస్ట్ చేశారు. టెలికాస్ట్ చేసిన తర్వాత కూడా మనకు 9:30 PM రికార్డు క్రియేట్ చేసింది. ఫస్ట్ టైం 10+ క్రాస్ అయింది నువ్వుంటే నచ్చగా. మళ్ళీ పొదరిల్లు సీరియల్ కూడా ప్రజెంట్ అయితే 10+ టీఆర్పీ అయితే క్రాస్ అవుతా ఉంది. నేనేం తప్పు పట్టట్లేదు, ఎందుకంటే స్టఫ్ ఉంటే సీరియల్లో స్టఫ్ ఉంటే టీఆర్పీలో దూసుకుపోతున్నాను మన అందరికి తెలిసిన విషయమే. కానీ బిగ్ బాస్ అనే ఒక షో వల్ల నువ్వుంటే నా జతగా సీరియల్కి బాగా డిస్టర్బెన్స్ అయ్యి బాగా ఎఫెక్ట్ అయితే పడింది. ఆ 6 PMలో రావడం వల్ల 6 PMలో కూడా 6+ టీఆర్పీ అయితే వచ్చినా కానీ ఆశించింది అంత టీఆర్పీ రాలేదనేసి మేకర్స్ అయితే డిసైడ్ అయ్యి సీరియల్ని అయితే అర్ధాంతరంగా అయితే ముగిస్తూ ఉంటారని మనకైతే తెలుస్తుంది. ప్రజెంట్ స్టోరీ కానీ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వాళ్ళు దేవా వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ గారు ఊర్లో అయితే ఉన్నారు. ఏదో 30 years పగ అనేసి చూపిస్తూ ఉంటారు. 30 years పగ అంటే ఇప్పుడు సత్యం గారు సార్ ఉన్నారు కదా, వాళ్ళు దేవా వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు గొడవలు, ఎందుకు మన వాళ్ళతో వైర్యాలు అనేసి వాళ్ళైతే దూరంగా ఉంటారు. కానీ మన దేవా అలా కాదు, నా కుటుంబం నాకు అందరూ కలిసి ఉండాలి, నా కుటుంబం అంటే కలవడిగా ఉండాలి అనేసి అక్కడ షష్టి పూర్తి ఎలాగైనా చేయాలనేసి వాళ్ళతో అయితే వైరానికి అయితే పోయాడు. వైరానికి పోతే మన సత్యమూర్తి గారు వాళ్ళతో కలగలుపుకొని, అంటే ఇప్పుడు అన్నలదమ్ములు కలిస్తే ఎవరికైనా సంతోషంగానే ఉంటుంది కదా. 30 ఏళ్ళ నుంచి వాళ్ళు దూరంగా ఉండి వాళ్ళపైన పగ సాధిస్తే అక్కడ దేవా వాళ్ళని దగ్గర చేస్తే అప్పుడు వాళ్ళ నాన్నగారు ఎలాగోలా యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి మన దేవా అయితే సాహసం చేసి తన ప్రాణాలకైనా తెగించి అక్కడికి వెళ్ళాలనేసి వెళ్ళి వాళ్ళతో అయితే ఛాలెంజ్ అయితే విసిరాడు. ఛాలెంజ్ విసిరిన తర్వాత వాళ్ళకి జరిగింది అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి మన దగ్గర చేర్చుకున్న తర్వాత మన సత్యమూర్తి గారు సార్ కూడా యాక్సెప్ట్ చేసి దేవాన్ని కూడా యాక్సెప్ట్ చేసి అక్కడ వాళ్ళ షష్టి పూర్తి అయితే, అంటే 60 సంవత్సరాలు అయిన తర్వాత షష్టి పూర్తి ఎలాగైతే చేసుకుంటారో ఆ షష్టి పూర్తి కార్యక్రమంలో అందరూ హోల్ ఫ్యామిలీ అయితే ఒకటయ్యి శుభం కార్డు వేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఎలాంటి ముగింపు, ఎలాంటి కొనసాగింపు లేదు, ముగింపు మాత్రమే ఉందనేసి మరొకసారి అయితే తెలియజేస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గోదావరి సీరియల్లో హీరో ఎవరనేసి మనకి ఇంతవరకు తెలియదు. హీరోయిన్ మాత్రం మన మిథున అయితే వస్తుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.